చైన్ స్నాచింగ్లు, దోపిడీలు, దొంగతనాలు, ఘోరాలు. ట్విన్ సిటీస్లో క్రైమ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. 24 గంటలు రౌండ్ ది క్లాక్ ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంది. పోలీసులు ఎంత భద్రత కల్పిస్తున్నా, పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా ఫలితం కనిపించట్లేదు. అందుకు సిటీలో తాజా ఘటనలే నిదర్శనం. హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న దొంగలు, వీలైతే చైన్ స్నాచింగ్స్, లేదంటే చోరీలు. పోలీసులకే సవాళ్లు విసురుతున్న కేటుగాళ్లు. రోజుకు సగటున 10 రకాల నేరాలు. హైటెక్ నగరం హైదరాబాద్ ను దొంగలు వణికిస్తున్నారు. వరుస ఘటనలతో ఎటు చూసినా నేరగాళ్ల భీభత్సమే కనిపిస్తోంది. నగరంలో భద్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బడా చోర్లు పోలీసుల్ని బోల్తా కుట్టిస్తూనే ఉన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని వనస్థలీపురం ఈ మధ్య దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇక్కడ చైన్ స్నాచింగ్సే విపరీతంగా జరుగుతున్నాయనుకుంటే చోరీలు కూడా ఎక్కువయ్యాయి. తాజాగా 2 ఏటీఎంలలో చోరీలకు యత్నించారు కేటుగాళ్లు. వనస్థలీపురం సమీపంలోని చింతలకుంటలో స్టేట్ బ్యాంక్ ఏటీఎంతో పాటు సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలను దోచుకోవాలని చూశారు. కట్టర్లతో మిషన్లను ధ్వంసం చేశారు. ఎంతసేపటికి అవి తెరుచుకోలేదు. ఇంతలో అలికిడి అవడంతో పరారయ్యారు. రెండు ఏటీఎంలలోనూ సెక్యూరిటీ గార్డ్స్ లేరు. భద్రతను పెంచుకోమని పోలీసులు ఎంత చెప్పినా చాలా బ్యాంకులు పెడచెవిని పెడుతున్నాయి. ఏటీఎంలను రోడ్డుకి వదిలేస్తున్నాయి. దీంతో ఈజీ మనీ కోసం దొంగలు ఏటీఎంలపై పడుతున్నారు. ఇప్పటికైనా ఈ బ్యాంక్ అధికారులను కానీ పోలీస్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏందనంటే దాదాపు ఏదైతే ఉన్న ఏటీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. ఏ ఒక్క బ్యాంక్ దగ్గర ఏ ఒక్క సెక్యూరిటీ గార్డ్ లేడు. దీనివల్ల స్థానికులు ఇబ్బంది పడుతారు తప్ప కాలనీలలో ఇప్పుడు ఇళ్లలో పోయి దొంగలు దాడి చేసిన సంఘటనలు చూస్తున్నాం. అదే మాదిరిగా ఈ ఏటీఎంలు కూడా ఇట్లనే. ఇక హైదరాబాద్ నేరేడ్మెట్లో మరో రకం చోరీ. ఏపీ ఆన్లైన్ సెంటర్లోకి వచ్చిన ఓ కిలాడి కౌంటర్లో క్యాష్ తో ఉడాయించింది. కాసేపటి తర్వాత కౌంటర్లో నగదు లేకపోవడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు సిబ్బంది. ముసుగుతో ఉన్న ఓ యువతి వచ్చి కౌంటర్లో డబ్బు తీసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేయగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఇలా సిటీలో దొంగతనాలు బాగా పెరిగాయి. చాలా కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించట్లేదు.